స్నేహ 9 అవుతుంది. ఇంట్లో కూడా ఎవరు భోజనం చేయలేదు. వెళ్ళి వంట పని చూడు. కాకి ఆంటీ కూడా ఉంది కదా. శివ అనవసరంగా స్నేహం తిట్టారు. తన కోపం వచ్చింది. వెళ్ళి సర్ది చెప్పాలి. ఒక పూట తినకపోతే ఎవరు చచ్చిపోర్లేండి. స్నేహ ఏం మాట్లాడుతున్నావు? కాకి ఆంటీ మన గెస్ట్. ఇంట్లో ఉన్న మంద సరిపోవడం లేదా? బయట నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి నా నెత్తి మీద ఎక్కిస్తున్నారు. స్నేహ నీకేమైనా పిచ్చి పట్టిందా? కాకి ఆంటీ గురించి అలాగేనా మాట్లాడేది? ఏ మాట్లాడకూడదా? అసలు ఆ కాకి మన ఇంట్లో ఏం పని? తను మన ఇంట్లో ఎవరికి బంధువు? రాబందులా వచ్చి చేరింది. మనందరికీ బంధువే. కాకి ఆంటీ మనకి చాలాసార్లు హెల్ప్ చేసింది. ఆ కావేరికి చేసింది, మనకేం చేయలేదు. ఇంకా చాలా ఆపు. కావేరి ఉన్న పరిస్థితుల్లో నువ్విలా మాట్లాడకూడదు. మరి ఇంకెలా మాట్లాడమంటారండి? నేను కూడా మీతో కూర్చొని కావేరిని బుజ్జగించమంటారా? కావేరికి జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్న ఆలోచన ఉందా? పోనీ రుక్మిణమ్మకైనా ఉందా? ఎంతసేపు గొడవ పడ్డం తప్ప అరే కూతురు కాపురం చక్కదిద్దాలని ఏమైనా చేస్తుందా? నేనేదో 4 మంచి మాటలు చెప్దామంటే అది ఇంట్లో వాళ్ళకి అసలు నచ్చట్లేదు. స్నేహ సడన్ గా నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. జరిగిందంతా కావేరి చెప్పింది కదా, అందులో తన తప్పేం లేదు. యమజ చేసిన కుట్ర వల్లే ఇదంతా జరిగింది. అన్నిటికీ యమజని మాత్రమే అనకండి. యమజ చేసింది కొంతైతే వీళ్లు చేసుకుంది కొండంతా. అరే ఎవరైనా బియ్యాల వారితో కయ్యాలు పెట్టుకుంటారా? అత్తగారిని నానా మాటలు అంటారా? అవన్నీ వీళ్లు చేస్తున్నారు. ఇంక చాలా ఆపు స్నేహ. మనిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు అత్త ఎంత బాధపడిందో గుర్తుందా? మనిద్దరిని కలపడానికి తను చాలా తాపత్రయపడింది. నేను కూడా చెప్పేది అదే మహాప్రభో. బయట వాళ్లకైతే ఎన్ని నీతులైనా చెప్తారు. మాంగళ్య బంధం, వివాహ బంధం అంటూ ఏవేవో కొటేషన్స్ చెప్తారు. కాని వాళ్ల దాకా వస్తే మాత్రం పాటించరు. ఎవరైనా సలహా ఇస్తే మాత్రం చాలా బాధపడిపోతారు. సరే ఈ గొడవంతా నాకెందుకు? ఫారెన్ వెళ్దామని చెప్పారు కదా, వీలైనంత త్వరగా ఆ వీసాలు వచ్చేలా చూడండి. అప్పుడిక ఏ గోలా ఉండదు. మనమిద్దరం హ్యాపీగా ఉందాం. ఇక నేను ఇంట్లో ఉండకూడదు. కావేరి జీవితాన్ని సెట్ చేయాలని ఇక్కడికొచ్చాను. కాని నా వల్లే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. నేను వీలైనంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతేనే బెటర్. కాకమ్మా, నీకు ఆరోగ్యం సరిగా లేదు. టైంకి తినాలి. ఇదిగో తిను. నాకు ఆకలిగా లేదు పొన్ను. అలా అనుకో కాకమ్మా. నాకు నీ గురించి తెలుసు. నువ్వు ఆకలికి తట్టుకోలేవు. లేదు పొన్ను, నిజంగానే నాకు ఆకలిగా లేదు. నీకింకో విషయం కూడా చెప్పాలి. మా పెన్ని కొడుకు ఏదో ఇబ్బందుల్లో పడ్డాడంట. నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు. నేను అర్జెంటుగా వెంటనే చెన్నై వెళ్ళాలి. ఇవాళ నైట్కి టికెట్ బుక్ చేసుకుంటున్నాను. నిజంగా పిన్ని కొడుకు కోసమే వెళ్తున్నావా? లేక స్నేహ అన్న మాటలకు బాధపడి వెళ్తున్నావా? నేను స్నేహ అన్న మాటలు విన్నాను కాకమ్మా. స్నేహ కోపంలో ఏదో అందని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా?
నిన్ను. నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు పొన్ను. కానీ కాకమ్మా అవన్నీ మర్చిపో. ఇట్రా, రా రా, కూర్చో కూర్చో. తిను కాకమ్మా. నువ్వు కూడా తిను పొన్ను. అయ్యో కాకమ్మా, నీళ్ళు. కాకమ్మా నీళ్ళు తాగండి. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా వల్ల మీ ఇంట్లో గొడవలు రాకూడదు. గొడవలు వచ్చేది నీ వల్ల కాదు కాకి, ఆ యమజ వల్ల. ఆ యమజ మనల్ని ఎంత బాధ పెడుతున్నా తనని ఏమీ చేయలేకపోతున్నాం. బిడ్డ, మీ బాపు మాటలు మర్చిపోయావా? నువ్వు ఇసుకలో కూడా పంటలు పండించగలవని చెప్పేవారు. అలాంటిది సమస్యల నుండి నీ జీవితాన్ని బాగు చేసుకోలేవా? అవును కావేరి పొన్ను, నువ్వు ఇంతకంటే ఎన్నో కష్టాలను చూసావు. ఆ యమజ బారి నుండి అర్జున్ బాబుని అన్నిని తప్పించి నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి. కాకి, నువ్వింకెప్పుడూ స్నేహ మాటలు పట్టించుకోకు. నీకు మేమున్నాం. అవును కాకమ్మా. తిను.